అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి జాతకులు జూలై మాసం 16వ తేదీ. మీరు వింటుంది నిజమే. అపనమ్మకం ఏదీ లేదు, అసత్యం అస్సలు కూడా లేదు. చాలా దారుణం. వీరి బాధ చూసి వణికిపోతారు. మీ వెన్నులో వణుకు మొదలవుతుంది. ఏమిటి ఈ పరిస్థితి? అయ్యో భగవంతుడా, ఇలాంటి పరిస్థితి ఇవ్వడానికి మీకు న్యాయంగా ఉందా అంటూ భగవంతుణ్ణి ప్రశ్నించేంత కోపమే కాదు, బాధ కూడా వస్తుంది. ఏమి జరగబోతుంది ఈ రోజున? ఈ రాశి జాతకుల జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి? మీ జీవితంలో జరగబోయేది ఏమిటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. వీడియోని నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది. చాలా దారుణం జరగబోతుంది. వీరి బాధే మిమ్మల్ని ఇంతకీ బాధకు గురి చేస్తుంది. మీరు తలమునకలైపోతారు. ఆ సమస్య నుంచి వారిని ఎలా బయటపడేయాలి అంటూ ఆలోచించని క్షణం అయితే ఈరోజు అయితే అసలు ఉండదు. వీరిది ఎంత మంచి మనసు అంటే మాటల్లో చెప్పలేం, చేతల్లో అర్థం కాదు, చూసేవారికి కనిపించదు. వీరి మంచి మనసు దగ్గర ఉండి ఆలోచిస్తూ ఉన్నవారికి వీరి గురించి అర్థమవుతుంది. ఎంతోమంది వీరిని ఇష్టపడ్డ 10 మందిలో 2 శత్రువులు కూడా ఉంటారు. శత్రువుల విషయంలో కూడా మీరు కరుణ జాలి చూపిస్తూ ఉంటారు. మీరు ఈ యొక్క జీవితంలో కొన్ని రకాల కష్టాలకు మూల కారణం అవుతుంది. వీరు భగవంతుని స్వరూపులే. వీరి ఇష్టలకు మాత్రమే మీరు ఇలా కనిపిస్తారు, కానీ శత్రువులకు మాత్రం వీరి మీద అక్కసు ఎక్కువగా ఉంటుంది. విద్వేషాలతో రగిలిపోతుంటారు. ఎందుకంటే వీరి యొక్క ఉన్నత స్థితి ఇందులకు మూల కారణం. వీరికి ఎంతటి మంచి మనసు ఉంటుందంటే ఆపద సృష్టించే వ్యక్తులకైనా కూడా వీరు ప్రేమను పంచగలుగుతారు. అమితంగా అందరినీ ఆకర్షిస్తారు. వీరి యొక్క ముఖ వచ్చస్సు, మాటల గారడి, వీరి ఒక్కనే ఉండే ఎదుటి వారికి ఏదో ఒక కొండంత ధైర్యం అయితే వచ్చేస్తుంది. వీరు చేసే పనులలో అటువంటివి ఎదుటి వారికి కష్టం కలగకూడదని వీరిగా కష్టం కొని తెచ్చుకుంటారు. కుటుంబాన్ని అంతర్జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ వీరి బాధని పలువురికి చెప్పుకోవడానికి అసలు కూడా ఇష్టపడరు. ఎక్కువగా సుఖాన్ని అందరికీ కూడా పంచుతుంటారు. బాధని వీరు లోపల దిగమింగుతూ ఉంటారు. వీరి యొక్క తత్వమే అంత జన్మతః వచ్చిన లక్షణమే ఇది అని కూడా చెప్పవచ్చు. వీరిని చూసిన కన్న తల్లిదండ్రులకు కూడాను ఎంతోగానో గర్వంగా ఫీల్ అవుతుంటారు. దాన్ని వీరు చక్కగా చూసుకోవడం, అందరితో కలివిడిగా ఉండడం, ఎక్కడికి వెళ్ళినా సరదాగా కాలక్షేపం చేయడం, అందరితో కూడా నవ్వుతూ పూయించడం ఈ రాశి వారి జాతకుల తత్వం కింద చెప్పవచ్చు. ఈ రాశి జాతకుల మనోచిత్తం చాలా వరకు కూడాను విచిత్రంగా ఉంటుంది. ఆపదలో ఉన్నవారికి సహాయం అందించడం వరకు కూడాను నిద్రపోరు. నమసక్యమా, నిజమేనండి. ఇప్పటి కలియుగంలో కూడా ఇలా ఉన్నారు అంటే ఉన్నారు. వీరిని చూస్తే మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా కూడా మీరు వింటుంది 100కి 100 పాళ్ళు కూడా నిజం. ఎవరైనా సరే కష్టంలో ఉన్నారు అంటే వీరికి నిద్ర కూడా పట్టదు. ఆపదలో ఉన్నాము, సాయం చేయండి అని అందించని, ఆపదలో ఉన్నారని కానీ ఎవరి గురించి ఎవరు చెప్పినా ఒక అడుగు ముందే ఉంటారు. కన్నకు మాలిన ధర్మం చేయకూడదని నానుడి. ఇటువంటి వారిని చూసి పెద్దవారు పెట్టేమరేమో అన్నట్టుగా కరెక్ట్గా వీరికి సూట్ అవుతుంది. ఈ రాశి జాతకుల యొక్క తత్వము కొన్నిసార్లు కుటుంబానికి కూడాను ఇబ్బందికరంగా మారిపోతుంది. వీరిని చూస్తే కోపం వస్తుంది, వణికిపోతారు కూడా. ఒక రకంగా కూడా భయపడతారు. అందరి కష్టానికి కూడా వీరు తమ కష్టంగా భావిస్తూ ఉంటారు. తోటి ఉద్యోగస్తులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వీరి నిజాయితీ పరులు అయితే కనుక వీరిని ఇబ్బంది పెట్టరు. కానీ కొంతమంది ఉంటారండి, వీరి జీవితంలోనే కాదు అందరి జీవితంలో కూడా ఇటువంటి వారు ఉంటారు. ఇది పక్కాగా జరుగుతుంది. ఇది ఒక అవకాశం దొరికితే జరిగేటువంటి మోసం. అవకాశం దొరికితే చాలండి, ఎదుటి వారిని ఎప్పుడు కూడా మోసం చేద్దామా, మనం ఒక మెట్టు పైకి ఎక్కేద్దామా అన్నట్టుగా ఇటువంటి వ్యక్తులు ఇప్పుడు ఆధునిక యుగంలో చాలా మంది ఉన్నారు. సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి మోసపూరితమైన మనుషుల మధ్య మనము ఉంటున్నాం. ముఖ్యంగా ఇటువంటి మనుషుల మధ్య ఉంటున్న ఈ రాశి జాతకులు గమనించుకోలేకపోతున్నారు. 100కి 200% ఇటువంటి మనుషులే మీ చుట్టూ కూడా ఉన్నారు. కాదంటావా? ఖచ్చితంగా కూడా అన్నారు. ఎప్పుడు కూడా ఒక మనుషుల మనసు చూసి వారి యొక్క ఉన్నతిని చూసి ఎప్పుడు కూడా
మోసం చేద్దాము అని చెప్పి అనుకునేవారు తప్ప, వారిని చూసి అసూయ చెందేవారు కూడా తప్ప, వారి బాగుంటే చాలే అనుకునేవారు అస్సలు కూడా ఉండరు. ఈ రాశి జాతకులకు కూడా కీడులో ఒక మేలు ఉంది. ఈ రోజున మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ప్రేమించేవారు కూడా ఉన్నారు. ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మందిలో 7గురు వీరిని ఇష్టపడుతున్నారు. అయితే ఆ ఇష్టపడే వారిలో ఒకరికి ఈ రోజున కష్టం బాటిల్లబోతుంది. అవునండి, మీరు వింటుంది నిజమే. బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే మీకు ఈ రోజున ఇలా కష్ట సమయం, బాధ, దారుణం, దుఃఖం పొంగికొస్తుంది. వారికి దారుణం జరగబోతుంది. ఈ వార్త మీకు ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఎవరి ద్వారానైనా సరే కావచ్చు, ఈ వార్తనైతే మీ చెవిన పడుతుంది. మీ తోబుట్టువులకు కావచ్చు, జీవిత భాగస్వామికి కావచ్చు, కన్న తల్లిదండ్రులకు కావచ్చు, అమితంగా మీరు ఇష్టపడే మీ స్నేహితులకు కూడా కావచ్చు, వారికి సంబంధించిన ఒక అశుభ వార్త అయితే మీరైతే వినబోతున్నారు. వారికి ఏదైనా సరే యాక్సిడెంట్స్ రూపంలో కలిగిన నష్టం కావచ్చు, లేదంటే వారికి కలిగిన ధన నష్టము కూడా కావచ్చు, లేదా వారి యొక్క బంధం విచ్ఛిన్నం అయిపోయింది అని చెప్పి ఒక వార్త కూడా కావచ్చును మీ చెవిన పడబోతుంది. మీ జీవిత భాగస్వామికి లేదా వారి తల్లిదండ్రులకి వారి యొక్క కెరియర్లో లేదా వారి యొక్క జీవితంలో వినకూడని ఒక అశుభ వార్త వినడం, లేదా మీ తోబుట్టువులకు జరిగిన అన్యాయాన్ని, వారికి వచ్చిన కష్టాన్ని విని మీ తల్లిదండ్రులు చలించిపోవడం, ఇలా ఏ రూపంలోనైనా సరే కావచ్చు. మీకు ఇష్టమైన వారికి కష్టం కలిగింది, మీరు ఇష్టమైన వారు అందులకు దుఃఖిస్తున్నారు. ఇలా మీరు ఈరోజు అంతా దుఃఖ సాగరంలో మునిగిపోతుంది. మీ ఇల్లంతా కూడా వారి బాధ చూసి వణికిపోతారు. కష్టం వచ్చినప్పుడు వెంటనే భగవంతుడు తప్పకుండా గుర్తిస్తాడు. కానీ ఈ రాశి జాతకులకు భగవంతుడు అంటే నమ్మకం ఎక్కువగా ఉంటుంది. నిత్యం కూడా మీరు భగవంతుని నమ్ముతుంటారు, ఆరాధిస్తుంటారు, పూజిస్తారు కూడా. ఈ కష్టం ఈరోజు ఎందుకు వచ్చిందంటూ ఆర్కనాదాలు చేస్తుంటారు. వారి యొక్క సమస్య చూసి మీ గుండె చెరువైపోతుంది. కానీ మీరు కూడా డీలా పడిపోతే మీ యొక్క కుటుంబాన్ని ఎవరు కూడా పైకి తెస్తారు చెప్పండి? ఆ కష్టం నుంచి పైకి తీసుకురావాలి అంటే మీరు కొండంత ధైర్యం అయితే చూపించాలి. కావున ఈ రోజున వారికి మీరు ధైర్యం అయితే చెప్పండి, మనిషి సహాయం చేయండి, వారికి అండగా నిలబడండి. మీ వెనకాల మేమున్నాము, ఎటువంటి పరిస్థితిలోనైనా సరే నేనున్నాను అంటూ వారికి కొండంత ధైర్యం అయితే చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే వారు ఏదైనా బెట్టింగ్ యాప్స్లో కానీ, లోన్ యాప్స్లో కానీ, ఇతరతర ఏ యొక్క మోసాల గురి అయినా సరే వారికి ఏదైనా సరే ధన సహాయం కావాలన్నా ఒక అడుగైతే ముందుకు వేసి చేయండి. ఖచ్చితంగా మీరు అందించే సహాయము భగవంతుడి రూపంలో వారికి అందినట్టుగా అనిపిస్తుంది. వారు మీతో పాటుగా ఈ రోజున మనసు విప్పి సమయాన్ని గడుపుతారు. వారికి కలగాల్సిన కష్టానికి వీరు అడ్డుగా నిలబడతారు. ఇదంతా దైవేచ్ఛ. ఈ రోజున ఇలాగే జరగబోతుంది. ఈ రోజున ఈ రాశి జాతకులు కాస్త ఓర్పు, సహనం ఎక్కువగా ఉంచుకోండి. ఇలా మీ ప్రియమైన వారికి వచ్చిన ఆపద మీకు నిద్ర పట్టకుండా చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా ఈ రాశి జాతకులకు గడపబోతుంది. పొద్దున్న నుంచి కూడా రాత్రి వరకు కూడా ఇప్పుడు వీరి కోసం మీరు దుఃఖిస్తూనే ఉంటారు. వారికి వచ్చిన ఆపద తొలగి ఉంచుకోవడం కోసం అనేక రకాలుగా ఆలోచన చేసి ఒత్తిడికి గురి అవుతారు. కానీ భగవంతుడికి మీ సమస్య చెప్పుకోండి, విన్నవించుకోండి. వీలైతే పరమశివుడి ఆలయానికి వెళ్ళి ఈ రోజున పరమశివుడిని దర్శించుకొని కనీసం చెంబెడు నీటితోనైనా పరమశివుడిని అభిషేకం చేసుకోండి. ఈ సమస్య పరమేశ్వరుడు తప్పకుండా వింటాడు, అంతా మంచి జరుగుతుంది. కాబట్టి అలాగే 2 గ్రహాల యొక్క అనుకూలత వలన ఈ సమయంలో అనుకున్నది సాధించబోతున్నారు. అష్ట ఐశ్వర్యాలు కూడా వీరికి కలిసి రాబోతున్నాయి. అష్ట ఐశ్వర్యాలే కాదు, ఘోరమైనటువంటి దుష్ట శక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోయి వీరు ధనవంతులుగా మారబోతున్నారు. సకల సంపదలకి అధిపతిగా మారబోతున్నారు ఈ యొక్క రాశివారు. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులు సకల సంపదలకి ఎందుకు అధిపతిగా మారుతారు? వీరికి ఏ గ్రహం అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం. జూలై 16వ తారీఖు బుధవారం రోజున వీరికి గురువు చంద్రుడు కలయికతో శక్తివంతమైనటువంటి రాజయోగమును సృష్టించబోతున్నారు. వృత్తి నుంచి వ్యాపారం, విద్య వరకు కూడా మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. ముఖ్యంగా దీని వలన మిర్రు రాశుల వారికి ప్రత్యేకమైనటువంటి రాజయోగాలు అయితే లభిస్తాయి. మరియు వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి
అంటే ఇందులో భాగంగానే గజకేసరి రాజయోగం అనేది వీరికి పట్టబోతుంది. చంద్రుడి కలయికతో ఏర్పడే చాలా పవిత్రమైన యోగం ఈ ఈ రాశి వారికి జూలై 16వ తారీఖు బుధవారం రోజున ఉదయం 8 గంటలకి వీరికి మనసుకి కారకుడైనటువంటి చంద్రుడి సంచారం, బృహస్పతి సంచారం వీరికి మిథున రాశిలో ఇప్పటికీ జరుగుతుంది. తద్వారా ఈ ధనుసు రాశి వారికి ఎక్కువగా చంద్రుడి కలయిక ఉండడం వలన గజకేసరి రాజయోగం అయితే ఏర్పడింది. దీనివల్ల కూడా కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా ధనుసు రాశి వారికి ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఇక వీరికి గురువు లాభస్థానంలో ఉన్నాడు. వృత్తి నుంచి వ్యాపారం, విద్య వారికి మంచి ఫలితాలను పొందవచ్చు. మరి ఈ రాశి వారికి వారెవరు కూడా తెలుసుకుందామంటే మంచి వ్యాపారానికి ఒక వ్యక్తి కారణంగా వీరు అదృష్టం అనేది డబ్బును తేబోతున్నారు. ఆ వ్యక్తి, ఆ స్త్రీ వలన సంపద ఎక్కువగా పొందబోతున్నారు. గజకేసరి రాజయోగం వల్ల ఈ రాశి వారికి వ్యాపారంలో ప్రత్యేకమైన ప్రయోజనాలు అయితే కూడా అందబోతున్నాయి. కెరియర్ కోసం సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే పెండింగ్లో పడి ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి, కొత్త కాంట్రాక్టులు పూర్తి చేసి డబ్బులకు మార్గాలు సులభం చేస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీరు వాహనం లేదా ఏదైనా స్థిరాస్తికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. గజకేసరి రాజయోగం అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి ప్రేమ జీవితంలో ఆనందమైన శాంతి అనేది కలుగుతుంది. ఇక అంతేకాకుండా పనులకు సంబంధించినటువంటి వీరి యొక్క కొనసాగుతున్నట్లయితే ఏవైనా టెన్షన్స్ ఉన్నట్లయితే, ఏదైనా ఒక పని పూర్తి కాలేదు అన్నటువంటి భయం అది తొలగిపోతుంది. భూమి, భవనాలు, వాహనాలు మొదలైన భౌతిక సుఖాలకు వీరు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. గురు ప్రభావం వలన, చంద్రుడు ప్రభావం వలన చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రశాంతంగా ఉండగలుగుతారు. వివాహంలో ఆటంకాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ ధనుసు రాశి వారికి గజకేసరి యోగం వలన రాజయోగంతో పాటుగా జాతకంలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి ఈ యొక్క గ్రహం యొక్క అనుకూలత మీకు అనుకూలమైనటువంటి స్థానంలో ఉంది. అంతేకాకుండా ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం అనేది ఉంటే ఏదైనా సరే సాధించగలం అనేటువంటి ధైర్యం, ఒక నమ్మకం అనేది ఉంటుంది. అది ఈ సమయంలో మీకు తప్పకుండా కూడా ఉంటుంది. అలానే స్థానికులకు ఖచ్చితంగా కూడా ప్రారంభించినటువంటి పనులు పూర్తవుతాయి. వ్యాపారం అనేది విస్తరిస్తుంది. డబ్బు పొందే అవకాశం అయితే ఉంది. విదేశీ పనులు పూర్తి చేసుకొని ఇంటికైతే వచ్చే సమయం కూడా అని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ యొక్క జాతులకు విజయం అయితే కొత్త శిఖరాలను కూడా అధిరోహించగలుగుతారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.